వెరీ గుడ్ మార్నింగ్. డైలీ టార్గెట్ రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీలో భాగంగా 12th డే మన యొక్క టార్గెట్ చూద్దాం. ద సేమ్ వే ప్రీవియస్ డే ఎంతవరకు చదివారో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ చాలామంది రిలాక్స్ అవుతున్నట్టున్నారు. రిలాక్స్ అవ్వకండి. డైలీ టార్గెట్ అనేది డెఫినెట్లీ ఫాలో అవ్వండి. మీరు ఏ బుక్స్ చదివినా, ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, మీరు ఒక ప్రాసెస్లో వెళ్ళినట్లయితే డెఫినెట్లీ మీరు ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక 2 or 3 నోట్బుక్స్ తీసుకోండి. మండే నుండి యాప్లో కంటిన్యూగా క్లాసెస్, పెండింగ్ క్లాసెస్ ఏవే ఉన్నాయో అవి ఫటాఫట్ అయిపోతాయి. అట్ ద సేమ్ వే మీకు యూట్యూబ్లో కూడా డైలీ ఒక క్లాస్ అయితే నేను ఫ్రీగా చెప్తాను. సో ఫాలో అవ్వండి. ఓకేనా. అండ్ మన ఎన్నో మంత్స్ కష్టం లాస్ట్ బెంచ్ సబ్ అనే బుక్ నుండి ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది రిలీజ్ చేశాం. దీనికి సంబంధించిన వీడియో ఉంది, ఒకసారి చూడండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో కొద్దిగా రిలాక్స్ అవుతాను ఒక 3-4 days. తర్వాత మాత్రం మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నా, మినిమం బాధ్యతగా మనం డబ్బులు పెట్టినప్పుడు కొంత తెలుసుకోవాలి. అసలు క్లాసెస్లో ఏం చెప్తున్నాడు, మనకు అర్థమవుతున్నాయా లేదా, మనకు ఉపయోగపడుతున్నాయా లేవా అని. సో రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ అసలు ఎక్స్పెక్ట్ చేయకండి దయచేసి. ఓకేనా. అండ్ లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ ఎలా క్రాక్ చేస్తాడో అలా ఉంటాయి, షార్ట్ అండ్ స్వీట్గా. ఇక్కడ మీకు ఇండివిజువల్గా చూస్తే పాలిటీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, సైన్స్ స్కూల్ బుక్ కావచ్చు, జీకే కావచ్చు 60 రూపీస్కే ఇస్తున్నాను. మీకు ఇది పీడిఎఫ్, ఓన్లీ పీడిఎఫ్ 100 రూపీస్. బుక్ కావాలంటే 349 రూపీస్. మీరు ఒకసారి చూడండి అక్కడ. అండ్ గ్రూప్ డి కోర్స్ మీకు 200కి ఇవ్వడం జరుగుతూ ఉంది. మండే నుండి ఫటాఫట్ అయిపోతాయి పెండింగ్ క్లాసెస్. ఓకేనా. రైట్, చూద్దాం ఒకసారి 11th డే మన యొక్క టార్గెట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ చేయమన్నాను. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్య రేఖ, దానికి సంబంధించి చదవమన్నాను. త్వరణం, యాక్సిలరేషన్ చదవమన్నాను. అండ్ లిటరేచర్ అవార్డ్స్లో కొంత చదవమన్నాను. లైక్ సరస్వతి సమ్మాన్, వ్యాస్ సమ్మాన్ అవార్డ్స్. ఓకేనా. సో రిమైనింగ్ కూడా మనం ఈరోజు చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చూడండి. ఈ విధంగానే అడిగాడండి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే ఇలానే కనిపిస్తాయి. ఏదో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే ఇన్స్టాల్మెంట్స్ నేర్చుకోవాలి అవసరం లేదు. ఓకే. మనకి ఇన్స్టిట్యూషన్లలో అక్కడ ఇక్కడ ఏదో పెద్దగా చూపెడతా ఉంటారు కానీ బట్ నో నీడ్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2000 రూపాయలు సంవత్సరానికి 15% చొప్పున 2 సంవత్సరాల 4 నెలలకు చక్రవడ్డీని కనుగొనండి అన్నాడు. నెక్స్ట్ 9 నెలల పాటు త్రైమాసిక సమ్మేళనంతో, అంటే కాంపౌండ్ క్వార్టర్లీ, సంవత్సరానికి 16% చొప్పున 31,250 రూపాయలపై చక్రవడ్డీని కనుగొనండి అన్నాడు. నెక్స్ట్ రుద్ర 2 సంవత్సరాల పాటు చక్రవడ్డీ రేటుతో 1,600 రూపాయలు పెట్టుబడి పెట్టింది. నిర్దేశిత కాలం తర్వాత ఆమెకు 1,764 రూపాయలు వచ్చింది. వడ్డీ రేటును కనుగొనండి అన్నాడు. నెక్స్ట్ చూస్తే చక్రవడ్డీ సమ్మేళనంలో పెట్టుబడి పెట్టిన డబ్బు మొత్తం 2 సంవత్సరాల్లో 800 రూపాయలు మరియు 3 సంవత్సరాల్లో 340 రూపాయలు అయింది. అయినా సంవత్సరానికి వడ్డీ రేటు మరియు మొత్తాన్ని కనుగొనండి. ఆన్సర్ చేయండి దయచేసి. ఒక నిర్దిష్ట మొత్తం 5 సంవత్సరాల్లో రెట్టింపు అయితే ఎన్ని సంవత్సరాల్లో అదే వడ్డీ రేటుతో 20 రెట్లు అవుతుంది. నెక్స్ట్ వన్, సంవత్సరానికి 20% చొప్పున 3 సంవత్సరాలకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ వచ్చేసి 150 రూపీస్. దెన్ ప్రిన్సిపల్ అమౌంట్, అంటే అసలు ఎంత అంటున్నాడు. నెక్స్ట్ వన్, అక్షాంశాలన్నింటిలో అతిపెద్దది ఏది. నెక్స్ట్ వన్, దక్షిణ అక్షాంశం అని దేన్ని అంటాము. 9th, ఏ ప్రాంతాన్ని శీతల మండలం అంటాం. 10th వన్, భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ ఏ ఖండం గుండా వెళ్తాయి. 11th వన్, అక్షాంశాలు రేఖాంశాలలో ఏవి సమాంతరంగా ఉంటాయి, ఏవి సమాన పొడవును కలిగి ఉంటాయి. నెక్స్ట్, భారతదేశం ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉన్నది. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి రాయిని తీసుకొని కొండపై నుండి జారవిడుస్తాడు. ఇది భూమిని తాకడానికి 15 సెకండ్ల పాటు సమయం పట్టింది. గురుత్వాకర్షణ కారణంగా త్వరణము 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్ అయితే భూమిని తాకే క్షణం ముందు రాయి యొక్క వేగం లెక్కించండి. నెక్స్ట్, రైలు యొక్క తుది వేగం 80 మీటర్/సెకండ్ మరియు త్వరణము 10 మీటర్/సెకండ్ స్క్వేర్ అయిన సమయం 5 సెకండ్స్ అయితే ప్రారంభ వేగాన్ని. నెక్స్ట్, మీరు ఒక కారు నడుపుతున్నారు. మీ తొలి వేగం 0 మీటర్/సెకండ్ మరియు తుది వేగం 146.3 మీటర్/సెకండ్ మరియు త్వరణము 26.6 మీటర్/సెకండ్ స్క్వేర్
అయినా సమయం కనుగొనండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్వరణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు త్వరణం జరిగింది అని ఎప్పుడు ఫీల్ అవుతాం మనం, ఓకేనా? అండ్ మండే రోజు మాత్రం మీరు గ్రూప్ డి వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు ఒక 2 నోట్బుక్స్ తీసుకోండి, నేను క్లాసెస్ చెప్తాను ఫ్రీగా. అండ్ యాప్లో కూడా ఫటాఫట్ అయిపోతుంది, ఓకే? అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో 12th డే మన యొక్క టార్గెట్ చూస్తే నెంబర్ సిస్టమ్ స్లోగా చదువుదాం. ఇక్కడ 5 days చదువుకుందాం. ఫస్ట్ డే ఈరోజు లిటరేచర్ అవార్డ్స్లో మీరు ఏమేమి చదవాలంటే మొత్తం చెప్తున్నా, ఈరోజుతో కంప్లీట్ చేసేయండి. నోబెల్ లిటరేచర్ ఉంటుంది, బూకర్ ప్రైజెస్లో మ్యాన్ బూకర్ ప్రైజ్ ఉంటుంది, బూకర్ ప్రైజ్ ఉంటుంది, గోల్డెన్ బూకర్ ప్రైజ్ ఉంటుంది, సరస్వతి సమాన్ ఉంటుంది, వ్యాస్ సమాన్ ఉంటుంది, జ్ఞానపీఠ అవార్డు ఉంటుంది, ఓకే? నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డు ఉంటుంది. ఇందులో ఎక్సెప్ట్ సాహిత్య అకాడమీ మిగిలిన అన్నింటిలో కూడా మనం మొట్టమొదటిసారిగా ఎవరికి వచ్చింది అనేది కూడా గుర్తుపెట్టి. ఎగ్జాంపుల్, మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి వచ్చింది, మొట్టమొదటి నోబెల్ లిటరేచర్ ఎవరికి వచ్చింది, అట్లా. నోబెల్లో కూడా అవసరం లేదు మళ్ళీ, ఎందుకంటే నోబెల్ అంటే కొద్దిగా వ్యాస్ట్ సిలబస్ అక్కడ. సో నోబెల్లో కూడా అవసరం లేదు. బట్ సరస్వతి సమాన్లో, వ్యాస్ సమాన్లో మొత్తం 6 type ఆఫ్ ఏమో ఉంటాయి, చూడండి ఒకసారి. బూకర్ ప్రైజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్కడ కూడా మిస్ చేయొద్దు. అండ్ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, దాంట్లో ఏమేమి సంస్థలు ఉంటాయి, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ప్రెసిడెంట్ ఎవరు, ఏ కార్యక్రమాలు చేసింది, ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకోవాలి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ మనం ఎస్టర్డే జోగ్రఫీ చూసాము, ఈరోజు సోషల్లో. ఇండియన్ హిస్టరీ కనుక చూస్తే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెకండ్ది, థర్డ్ది. అసలు ఎందుకు ఇది స్టార్ట్ చేశారు, ఈ కాన్ఫరెన్సెస్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఎక్కడ చేశారు, ఫస్ట్ దానికి ఎవరు అటెండ్ అయ్యారు, ఏం రిజల్ట్ వచ్చింది, సెకండ్ దానికి ఎవరు అటెండ్ అయ్యారు, ఏం రిజల్ట్ వచ్చింది, థర్డ్ దానికి ఎవరు అటెండ్ అయ్యారు, ఏం రిజల్ట్ వచ్చింది. సో ఓవరాల్గా ఈ విధంగా చదువుకోవాలి. అండ్ క్లాక్స్లో 3 days పెట్టుకుందాం, 1/3. పెద్దగా మీకు ఇన్స్టిట్యూషన్లో చెప్పినట్టు ఏం ఉండదండి. జస్ట్ వాడు ఫైండ్ అవుట్ చేయమంటే ఒక టైం ఇస్తాడు, 7:40 ఇచ్చి ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఓకేనా? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 7:40 అవుతుంది, దెన్ యాంగిల్ బిట్వీన్ ద హవర్స్ అండ్ మినిట్ హ్యాండ్ అంటాడు, అంటే గంటల ముళ్ళు నిమిషాల మధ్య కోణం ఎంత అంటాడు. లేకపోతే ఒక టైం ఇచ్చేసి 7 నుండి 8 మధ్యలో ఎప్పుడు 0 degree ఉంటుంది అంటాడు, లేదా ఎప్పుడు 30 degrees ఉంటుంది అంటాడు, ఎప్పుడు 90 degrees ఉంటుంది అంటాడు, ఎప్పుడు 180 degrees. ఇంతే, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని నేను రైల్వేస్లో అడిగారు. అంతేగాని మనం ఇన్స్టిట్యూషన్లో చూసినట్లు ఓ క్లాక్స్ నుండే 200 మోడల్స్ ఉంటాయి, లేదా 250 మోడల్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలంటే ఇక అది అంతకంటే బుల్షిట్ వ్యవహారం ఏమి ఉండదు, ఓకే? సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ యూ క్యాన్, ఓకే? So I wish you very good luck. Thank you. Bye.